సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. మన దేశంలో వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నింటిలో సాధువులు నివసిస్తూ ఉంటారు. వీరు లోకాన్ని పట్టించుకోరు, తమను పట్టించుకోరు, శరీరంపై మమకారం కూడా పెంచుకోరు. కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తూ ఉంటారు. ఉపాసనలోనే జీవితం గడుపుతూ ఉంటారు. అందులోనే ఆనందం అనుభవిస్తారు. సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు. మంచి చెడులు చెప్తారు, ఆశీర్వదిస్తారు. కానీ పర్వత శ్రేణులు గృహల్లో ఉంటే సాధువులకు లోకం పట్టదు. వీళ్ళు ఎవ్వరిని తమ దగ్గరకు రానివ్వరు. వీళ్ళ దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లుగానే ఉంటారు. ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు. స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఉంటారు. ఒంటి నిండా విభూదే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు. దేనిపైన మోజు ఉండదు. అక్కడే ఈశ్వర్ ఆరాధనలో ఉంటారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటికి వస్తారు. బయట ప్రపంచంలో కలుస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు. వీరి ఆరోగ్యంపై సైన్స్ పరిశోధనలు ఎన్ని చేసినా వాస్తవాలైతే ఎవ్వరికీ తెలియరాలేదు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన ఈ సాధువులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్ళైనా వారి శరీరం క్షీణించదు, రోగాలు దగ్గరకు రావు. కఠోర నియమ నిబంధనలు పాటిస్తారు. అమితమైన ఆత్మవిశ్వాసం కారణం. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తున్నది ఈశ్వరుడే అని బలంగా నమ్ముతారు. శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే వారు భావిస్తూ ఉంటారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతూ ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందుతుంది అని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బెంగళూరులోని ఓ గృహ నుంచి 188 ఏళ్ల వృద్ధుడిని రక్షించినట్లు ఈ వీడియో సారాంశం. ఈ వీడియో ఇప్పటికే దాదాపు 29 మిలియన్ల మంది దృష్టిని ఆకర్షించింది. 24 సెకండ్ల ఈ వీడియోలో ఓ సాధువు కర్ర సహాయంతో నడుస్తూ ఉండగా మరో ఇద్దరు అతనికి సాయం చేయడం చూస్తాం. అయితే ఎక్స్లోనే మరో వీడియో వైరల్ అవుతోంది. ఇది తప్పుడు కథనం. ఈ సాధువు మధ్యప్రదేశ్లో నివసిస్తున్న సియారాం బాబా అనే హిందూ సన్యాసి అని, అతని వయస్సు సుమారు 110 సంవత్సరాలు అని పలు నివేదికలు తెలుపుతున్నాయి. వీడియోలోని వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపును వెల్లడిస్తూ జూలై 2, 2024 నాటి నవ భారత్ టైమ్స్ కథనం ప్రసారం చేసింది. ఈ వృద్ధుడు సియారాం బాబా వయస్సు 109. సియారాం బాబా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నివసిస్తున్నారని తెలిపింది. వాస్తవం ఏమిటి అంటే ఆ వృద్ధుడు భారతదేశంలోని మధ్యప్రదేశ్లో నివసిస్తున్న సియారాం బాబా అనే సాధువు అని నిర్ధారణ అయింది. ఏది ఏమైనా 109 ఏళ్లు బతికిన సాధువును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.